నైన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపటి నుండి పెళ్లి భాషలు మోగబోతున్నాయి. 5 రోజుల పెళ్లి వేడుకకు సత్యనారాయణ స్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్ గా పెళ్లి జరగబోతోంది. తమ పెళ్లికి రారండోయ్ అంటూ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ మల్లారెడ్డి మళ్లీ పెళ్లి సంగతేంటో చూద్దాం. హంగామా అంటే మల్లారెడ్డి అంటేనే హంగామా. పాలమ్మినా పూలమ్మినా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన మల్లారెడ్డి ఇప్పుడు మరో హంగామాతో సందడి చేయబోతున్నారు. స్టేజ్ ఎక్కిన, డీజే సౌండ్ వినిపించిన యంగ్ డైనమిక్లా రెచ్చిపోయే మల్లారెడ్డి సరికొత్తగా ప్రేమకు వయసు ఉండదని మరోసారి నిరూపించబోతున్నారు. అందుకే తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెను మరోసారి సాంప్రదాయబద్ధంగా వివాహమాడుతున్నారు. మార్చి 19వ తేదీన జరిగే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ వేడుకలో భాగంగా కొత్త పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్తో సహా అన్ని కార్యక్రమాలతో ఓ ఊపుపోతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 12 గురువారం నుండి మల్లారెడ్డి ఇంట్లో ప్రత్యేక పెళ్లి కార్యక్రమాలు షురూ కాబోతున్నాయి. మల్లారెడ్డి 50వ పెళ్లి రోజును పురస్కరించుకొని 3 రోజుల క్రితం కీసరలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లారెడ్డి జోష్కు తగ్గట్టే ఓ సరికొత్త నామకరణం చేశారు. మల్లారెడ్డి మళ్లీ పెళ్లి నేపథ్యంలో మల్పన అని #ట్యాగ్ పెట్టుకోవాలని ఆయనకు సూచించడం నవ్వులు పూయించింది. ఈ మధ్య వివాహం చేసుకున్న నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వారి పెళ్లి సెలబ్రేషన్స్ కి విరోష్ అని పేరు పెట్టుకున్నారు. అదే రేంజ్ లో మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యూనివర్సిటీకి కూడా కేటీఆర్ మల్పన అని నామకరణం చేయడంతో దాన్నే సీరియస్ గా తీసుకున్న మల్లారెడ్డి అందరినీ అలాగే ఆహ్వానిస్తున్నారు. అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా రాజకీయ నేతలందరినీ ఆహ్వానించారు. సినీ ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలువురు విఐపీలను కూడా ఇన్వైట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కుటుంబ సమేతంగా కలిసి మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. కేటీఆర్ కు కూడా ఆహ్వానం అందించగా మార్చి 14వ తేదీన మల్లారెడ్డి సంగీత కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే నార్మల్ గానే స్టెప్పులతో రెచ్చిపోయే మల్లారెడ్డి మరి ఆయన గోల్డెన్ జూబ్లీ పెళ్లి వేడుకల్లో ఊరుకుంటారా? నెవర్ ఛాన్స్. అందుకే సంగీత కార్యక్రమానికి వారం రోజుల నుండి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారట మల్లారెడ్డి దంపతులు. 2-3 సూపర్ హిట్ పాటలతో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారన్నమాట. మొత్తంగా 5 రోజుల గ్రాండ్ సెలబ్రేషన్స్ తో మల్లారెడ్డి మ్యారేజ్ యూనివర్సిటీ దుమ్ము లేపుతోంది. అర్ధ శతాబ్దపు వివాహ బంధాన్ని అట్టహాసంగా నిర్వహించుకునేందుకు మల్లారెడ్డి ఏర్పాట్లు చేస్తుండడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.